అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ ప్రసన్న పోరంకి. ఈ రోజు నేను మీకు కుందేళ్ల పెంపకం గురించి చెప్పబోతున్నాను. చాలా మంది నన్ను ఫేస్బుక్ లో వాట్సాప్ లో అడుగుతున్నారు మీ కుందేళ్ల గురించి ఓ వీడియో తీయండి అని. అంతకంటే ముందుగా మీకు దీని గురించి చెప్తాను. దీని పేరు మోటు అండి. దీని పేరు మోటు. ఇది రోజు కుందేలు పిల్లలకి పాలు పట్టిస్తున్నా సరే ఇది ఇక్కడే ఉంటుంది. కనీసం పిల్లల్ని ఏమీ అనదు, అలాగే చూస్తూ ఉంటుంది. వేరే కుక్క ఒకటి కుందేలు పిల్లని ఎత్తుకెళ్తుంటే ఇదే మమ్మల్ని అప్రమత్తం చేసింది. అందుకనే ఈ మోటు అంటే చాలా ఇష్టం నాకు. అయితే అసలు విషయానికి వస్తే, నేను మొదట ఒక కుందేలు, మగ కుందేలు, ఇంకా 3 ఆడకుందేళ్లతో కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత మరో 3 కుందేళ్లను తీసుకువచ్చాను. ఆ తర్వాత ఇంకొకరు 4 కుందేళ్లను ఇచ్చారు. ఇలా 10 కుందేళ్లు ఉన్నాయి ప్రస్తుతం. ఇవి మొదట ఒక కుందేలు 6 పిల్లలు, ఇంకో కుందేలు 5 పిల్లలు పెట్టిందండి. ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఎలుక పిల్లల వలె ఉంటాయి. నేను మొన్న షేర్ చాట్ లో ఈ ఫొటోస్ ని పెడితే చాలా మంది కుక్క పిల్లల్ని తీసుకువచ్చారు, మీరు కుందేలు పిల్లల్ని పెట్టలేదు అని అన్నారు. కానీ కుందేలు పిల్లలు ఈ విధంగా ఉంటాయి. నేను ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, చాలా మందికి కుందేలు పిల్లలు ఎలా ఉంటాయో తెలీదు. ఇవి 10 రోజుల కుందేలు పిల్లలు అండి. ఇవి మొత్తం 4 కుందేళ్లకు పుట్టాయి. మొత్తం 12 కుందేలు పిల్లలు. మీరు 4 కుందేళ్లతో అంటే 3 ఆడకుందేళ్లు, ఒక మగ కుందేలుతో ప్రారంభించినట్లయితే సంవత్సరం తిరిగేసరికి వాటి సంఖ్య దాదాపు 50కి చేరుతుంది. కాబట్టి మీరు కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఫామ్ స్టార్ట్ చేయడం మంచిది. చాలా మంది అడుగుతున్నారు ఫామ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని. ముందు మార్కెటింగ్ ని మీరు అంచనా వేసుకోవాలి. మీ ఊళ్ళో లేదా ఇంకా ఎక్కడైనా సరే హోటల్స్ లో కానీ ఇంకా ఎక్కడైనా రెస్టారెంట్స్ లో ముందుగా మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి, కుందేల మాంసానికి ఎంత డిమాండ్ ఉంది అని. అప్పుడు మీట్ పర్పస్ కి ఉపయోగించే కుందేళ్లను తీసుకువచ్చి మీరు మార్కెటింగ్ చేసుకోవాలి. లేదా ఇంట్లో పెంచుకునే కుందేళ్లు, వాటిని తీసుకువచ్చి అప్పుడు మీరు ఇంట్లో పెంచుకునే వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కుందేళ్ల జీవన విధానం వాటి గురించి చెప్తాను మీకు. ఇప్పుడు కుందేళ్లు, చాలా మంది కుందేళ్లు కొనేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అని అంటే, మనం ఫామ్ దగ్గరికి కానీ ఇళ్ళ దగ్గరికి కానీ వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ అతన్ని ఒక ఆడకుందేలుని మగ కుందేలుని ఇవ్వమంటే తక్కువ 2 కుందేళ్లను తీసిస్తాడు. అప్పుడు అవి చాలా సాధారణంగా ఒకే తల్లికి పుట్టినవై ఉంటాయి. ఈ విధంగా ఒకే తల్లికి పుట్టినవి కలపడం వల్ల బలహీనమైన పిల్లలు పుడతాయి. కాబట్టి మీరు ఒక ఫామ్ నుంచి మేల్ కుందేల్ని, ఇంకొక ఫామ్ నుంచి ఆడకుందేల్ని తీసుకువచ్చి జత కట్టించడం ద్వారా ఎక్కువ పిల్లల్ని పొందవచ్చు. అదేవిధంగా ఆరోగ్యవంతమైన పిల్లల్ని పొందవచ్చు. కుందేళ్ల పెంపకానికి ముఖ్యంగా కావాల్సింది బోను. చాలా మంది ఒక ఆడకుందేలు మగ కుందేలు తీసుకువచ్చి వాటిని తట్ట కింద పెట్టడం, లేకపోతే ఎక్కడైనా సరే ఇలాంటి బాక్సులు ఇరికించటం అలా చేస్తూ ఉంటారు. అసలే అవి అడవిలో తిరిగేటటువంటి జీవులు, వాటిని తీసుకువచ్చి ఇబ్బంది పెట్టడం సరికాదు. కాబట్టి కొంచెం విశ్రాంతిగా ఈ విధంగా 3 రూమ్స్ ఉన్నటువంటి బోన్ని తయారు చేసుకొని వచ్చి ఇలాగా 3 బోన్స్ చేసుకొని ఆడకుందేళ్ళు ఒక దాంట్లో, మగ కుందేళ్ళు ఒక దాంట్లో, ఇంకా పిల్లలు ఒక దాంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా నేనైతే మా కుందేలు పిల్లలకి నేనే పాలు పట్టిస్తూ ఉంటాను. కానీ ఇలాగా సపరేట్గా ఒక రూమ్ ఉన్నప్పుడు అందులో ఆడకుందేళ్ళను ఉంచి అది పిల్లల్ని పెట్టేటప్పుడు వాటికి సపరేట్గా ఒక చిన్న చెక్క పెట్టె కానీ లేదా అట్టపెట్ట కానీ ఉంచినప్పుడు అది అందులోనే తన ఒంటి మీద ఈకలన్నీ పీకేసి అందులో పెట్టి, అప్పుడు మనం కొన్ని కాగితం ముక్కలు వేస్తే అవి కూడా అందులో పెట్టి పిల్లల్ని పెడుతుంది. పెట్టిన తర్వాత దానంతట అదే పాలిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అంటే దానికి మనం సరిగా మేత పెట్టకపోయినా లేదా డీహైడ్రేషన్కి గురైనా వాటి పిల్లల్ని ఎప్పుడో ఒక సందర్భంలో తినేసే ప్రమాదం ఉంది. అందుకనే నేను ఈ విధంగా రోజు 12 పిల్లలకి పాలు పట్టిస్తూ ఉన్నాను. ఒక కుందేలు ఒక పిల్ల పెట్టింది, ఇంకో కుందేలు 2, అలాగా మొత్తం 12 ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తున్నాను అని అంటే, 4 కుందేళ్ళకి 3 చొప్పున పాలు పట్టిస్తున్నాను. కాబట్టి పాలు చాలా చక్కగా సరిపోతూ ఉన్నాయి.
అందుకనే ఇప్పుడు ఇవి ఇంత ఆరోగ్యంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఏదైనా ఫామ్ స్టార్ట్ చేసే ముందు మార్కెటింగ్ని ఇంకా ఓపిక ఉండాలి. ముందు చాలామందికి అంటే వేరే వ్యాపకాలు ఉండొచ్చు, వేరే ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మీరు వీటికి సమయం కేటాయించగలమా లేదా అని ఆలోచించుకొని అప్పుడు దిగడం మంచిది. ఒక్కొక్క కుందేలు 4 నుంచి 12 పిల్లల్ని పెడుతుంది. అవి పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉండి ఎలుక పిల్లల వలె ఉండి కళ్ళు కూడా తెరవ్వు. ఆ తర్వాత ఇప్పుడు నేను చలికాలంలో అంటే నవంబర్లో చూశాను, 14-15 రోజుల వరకు అవి కళ్ళే తెరవలేదు. మరి ఇప్పుడు మాత్రం వారానికే కళ్ళు తెరిచి చెంగున పరిగెత్తుతున్నాయి. ఇగో చూడండి, ఇదిగోండి అప్పుడే కళ్ళు తెరిచాయి ఇవి. ముఖ్యంగా వీటికి ప్రధాన శత్రువులు కుక్కలు మరియు పిల్లులు. ఇంకా ఇలా జాలీని ఏర్పాటు చేసుకున్నప్పుడు అడుగు నుంచి పాములు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి చుట్టూతా ఇంకా ఏదైనా పరదాలు కానీ పాత చీరలు కానీ కట్టాలి. కాబట్టి చుట్టూతా ఏదైనా పాత చీరలు కానీ ఏదన్నా కట్టుకోవాలి. ఇప్పుడు పైన ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గోనె బస్తాలు పెట్టి దాని మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. ఆడకుందేలు 28 రోజులకి పిల్లలు పుట్టిన 28 రోజులకి లేదా 30 రోజులకి మళ్ళీ పిల్లల్ని కంటుంది. కాబట్టి ఈ కుందేళ్ల పెంపకం చాలా లాభదాయకం అని చెప్పుకోవచ్చు. ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి, మీరు ఇళ్లలో పెంచుకునే వాళ్ళకైనా సరే జత 1000 లేదా ఒక్కొక్క కుందేలు 300 లేదా అట్లా అమ్ముకుంటూ ఉండొచ్చు. అంటే మీరు పరిస్థితులను బట్టి ఉన్న డిమాండ్ని బట్టి 250 నుంచి 500 వరకు ఒక్కొక్క కుందేల్ని అమ్ముకోవచ్చు. ఇవి ఉన్న చోట చాలా ప్రశాంతంగా ఉండాలి. ఇవి చిన్న చిన్న శబ్దాలకి లేదా కుక్కల అరుపుకే విపరీతంగా భయపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వీటి గుండెకి చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కుందేళ్ల పెంపకం చేపట్టే వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని వాతావరణాన్ని చూసుకొని అక్కడ మాత్రమే బోని ఏర్పాటు చేయాలి. ఈ కుందేళ్ళు ఎక్కువగా క్యాబేజీ ఆకులు, అదేవిధంగా క్యాలీఫ్లవర్ ఆకులు, క్యారెట్లు, ఇంకా తవుడు ఇటువంటివి ఎక్కువ ఇష్టంగా తింటాయి. మనకి ఇళ్లలో గరిక ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది, గడ్డి, పచ్చగడ్డి. అది ఇంకా బెల్లం కాడ అంటారు, కొన్ని చోట్ల బెల్లంత చెట్టు అంటారు, లేదా గడ్డి చామంతి. మీరు యూట్యూబ్లో వెతికినట్లయితే దొరుకుతుంది. అది చిన్న చిన్న చిట్టు చామంతి లేదా పొద్దుతిరుగుడు పువ్వు వలె ఉంటుంది, గడ్డి చామంతి. అది వేసినట్లయితే ఇవి ఎంతో ఇష్టంగా తింటాయి. అదేవిధంగా పాలు కూడా ఎక్కువగా పడతాయి. కాబట్టి మీరు ఆ బెల్లంత చెట్టును వేస్తే మీకు దాణా ఖర్చు కూడా ఉండదు. అదేవిధంగా ఇంకొక విషయం, ఇవి పిల్లలు ఒక నెల రోజుల వయసు వచ్చిన తర్వాత అవి మామూలు కుందేళ్ళ లాగానే మేత తీసుకుంటూ ఉంటాయి. చిన్న చిన్నగా ఆకులు తినడం నేర్చుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో మనం బోన్లోకి మార్చుకోవచ్చు. బోన్లోకి మార్చిన తర్వాత వాటంతటా అవే ఆహారం తీసుకోవడం, ఆ విధంగా అవి ఎదుగుతూ ఉంటాయి. ఇప్పుడు కుందేల మాంసం మీద జనాల్లో అవగాహన ఉందా లేదా కనుక్కొని అప్పుడు మాత్రమే ఫామ్ స్టార్ట్ చేయండి. లేదా ఒక 100 కుందేళ్ళు అయిన తర్వాత వాటిని ఏం చేసుకోవాలో తెలియక, వాటిని అమ్ముకోలేక, వాటికి దాణా ఖర్చు అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందుగా మార్కెటింగ్ తెలుసుకోండి. నన్ను మాత్రం చాలామంది అడుగుతున్నారు. నేను ఇంట్లో పెంచిన కోళ్ళనే అమ్ముకోవడానికి చాలా బాధపడతా. కాబట్టి నేను ఇప్పుడు వీటిని అమ్మలేకపోతున్నా. కానీ పెంచేది డబ్బుల కోసమే కాబట్టి ఇప్పుడిప్పుడే అమ్మడం స్టార్ట్ చేశాను. ఒక్కొక్కటి 500 చొప్పున అమ్ముతున్నాను. చూడండి ఒకసారి నా కుందేళ్ళని. నేనైతే మాంసం కోసం అమ్మడం లేదు, ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి మాత్రమే అమ్ముతున్నాను. దయచేసి మీరు కూడా ఇళ్లలో పెంచుకునే వాళ్ళకి అమ్మితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా సందేహాలు ఉన్నా, ఈ వీడియో ఏమైనా బోర్ కొట్టినా దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతక ప్లీజ్ సబ్స్క్రైబ్.